పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కలిసి బీరంగూడ నివాసం నుండి రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆదర్శ్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆపేయడం జరిగిందన్నారు. ఫార్మాసిటీ భూములు వాపస్ ఇవ్వలేదు అని, రేవంత్ రెడ్డి పాలన అంతా సగం సగం ఆగమాగమని, రుణమాఫీ చేస్తానని ఓట్లు వేయించుకుని దేవుళ్ళని మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదన్నారు. రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తుందని, ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని హరీష్ రావు అన్నారు. అన్న బాగా జరగనా అన్న ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్కు అన్ని గ్రామాల నుంచి, అన్ని మున్సిపల్ వార్డుల నుంచి, జిహెచ్ఎంసీ వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి. పెద్ద ఎత్తున ఏప్రిల్ 27కు జిల్లాలో పటాన్చెరు నుంచి ఎక్కువ మంది వచ్చిండ్రు. ఎందుకంటే ఎక్కువ ఓట్లున్నది కూడా పటాన్చెరువే, ఎక్కువ ఓట్లున్నాయి, ఎక్కువ జనం కూడా పటాన్చెరు నుంచే రావాలి. ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి. వరంగల్ సభ చారిత్రాత్మక సభ, రజతోత్సవ సభ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ. ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం, ఆ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలిపిన పార్టీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ. ఇంత ఘన చరిత్ర మన పార్టీకి ఉన్నది. అందువల్ల అందరూ కూడా స్వచ్ఛందంగా మరి వరంగల్ సభకు తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి చేరుకున్న మంచు మనోజ్. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. జల్పల్లి ఫామ్ హౌస్ ముందు కూర్చొని ధర్నా చేశారు మంచు మనోజ్. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్ను ఇంటికి ఎవరిని అనుమతించలేదు. 2 కిలోమీటర్ల దూరంలో ఆపేశారు పోలీసులు. పహాడీ షరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తన కారు, విలువైన వస్తువులను దొంగిలించారంటూ నిన్న నార్సింగ్ పిఎస్లో మనోజ్ ఫిర్యాదు చేశారు. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం చేశారు. గేటు తీయకపోవడంతో ఇంటి ముందే బైఠాయించాడు. ఉద్రిక్తత నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. మంచు మనోజ్ ఏప్రిల్ 1న పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లారు. అదే రోజు నా ఇంట్లో విధ్వంసం చేశారు. ఈ గొడవలను కావాలని ఫ్యామిలీ గొడవగా మార్చి పిచ్చోళ్లను చేస్తున్నారని, ఆస్తి గొడవ కాదని, స్టూడెంట్ విషయంలో జరిగిన గొడవ ఇదని మనోజ్ వెల్లడించాడు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడ ఉండటం లేదు కదా అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని మనోజ్ వెల్లడించాడు. ఎందుకు ఇట్లా చేస్తారు? చూపిట్టే ప్యాన్ చేయి అందరినీ. ఓకే అంతే, కట్ చేయి వీడియో. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏఐ వీడియో పోస్టింగ్ విచారణలో భాగంగా బీఆర్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొనతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం వచ్చారు.
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఇటీవలే అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుప్పటి కిషన్, కడలి దుర్గాప్రసాద్, ముంచర్ల రామాదేవికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నిరుపేదలకు కొన్నంత అండగా మారిందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెద్దన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో ప్రజా సంక్షేమమే, ప్రజా శ్రేయస్సే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే రేవంత్ అన్న ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో బి శివకుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాసరెడ్డి, సంజీవ్ కుమార్, అరుణ్ కుమార్, మక్బుల్, మోటె శ్రీనివాస్, సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజల రామారంలో గాలిపోచమ్మ బస్తీలో నూతనంగా శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆహ్వాన పత్రిక మరియు శ్రీరామ్ నగర్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ పోచమ్మ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక బీజేపీ నాయకులు గాజల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహ, జగదీష్ గుప్తా, మురళీకృష్ణ, మోమూరి సతీష్ గౌడ్, వేమూరి నరేష్ గౌడ్, ఊరికి లక్ష్మణ్ గౌడ్, దారా రాకేష్, కన్నా హరస్, మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుమ్ భవన్లో ఆయన చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రమావత్ అంజయ్య నాయక్, మారుపాక అనిల్ కుమార్, చందు నాయక్, సిపిఐ సీనియర్ నాయకులు శంకర్ నాయక్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి శ్రీమాన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వాకాటి రఘు, సిపిఐ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శి గోవింద్, బోయ శ్రీరాములు, దశరథ్, అంజయ్య, నరసింహ, రాజేందర్, సురేందర్, శివ, వినోద్ తదితరులు పాల్గొన్నారు. వివరాలకు వెళ్తే పబ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సందడి చేసింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఓ పబ్కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. జట్టు రాకతో అభిమానులు భారీగా తరలివచ్చారు. పబ్ పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మే 18న తెలంగాణ గోశాలల నిర్వహణ, గోపోషకుల సదస్సు మానవ జాతి మనుగడకు, వారు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడంలో గోవులు కీలకమైన పాత్ర వహిస్తాయని మాతా నిర్మలానంద యోగా భారతి పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విజయరామారావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మే 18న లక్డీ కపూర్ ఖైరతాబాద్లోని శ్రీ వాసవి సేవా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో గోవులను పోషిస్తున్న గోశాల నిర్వాహకులు గోపోషకుల సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. పంచగవ్యాలతో మానవులకు ఎలాంటి రోగాలు రాకుండా ప్రకృతి సిద్ధంగా ఆరోగ్యంగా జీవించడం ఎలా, తెలంగాణ రాష్ట్రంలో గోవులను ఎలా సంరక్షించుకోవాలి, మానవుని మనుగడ, గోవుల ప్రాముఖ్యత తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించి భవిష్యత్తులో గోరక్షణపై అనేక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కరాజు, విద్యారావు, కోటి శ్రీధర్, జశ్వంత్ పటేల్, వాసుదేవాయ ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో ముందుకొచ్చి గోశాలను పెట్టుకున్నారు. కానీ పెట్టుకున్న తర్వాత గోశాలలకు ఏవైతే ఇబ్బందులు వస్తాయో అవి ప్రతి గోశాలలో వాళ్ళు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట గోవు ప్రతి అందరూ వినడమే కానీ గోవును రక్షించాలి, గోవుకి ఏమేమి అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి ఆ భావం ఉంటేనే గోరక్షణ కాగలుగుతుంది. కేవలం గోవు యొక్క రక్షణ చేస్తుంటే ప్రశంసించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రశంసించినంత మాత్రాన గోరక్షణ కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది మేము గోరక్షణ చేయాలని. ఈరోజు మన ప్రతి గోశాలలో కూడా ఎన్నో ఇబ్బందులు. ఒకటి సేవ చేసే వాళ్ళు కూడా దొరకకపోవడం, రెండోది వాటికి సరిపోయినంత ఏదైతే గ్రాసం అవసరం ఉంటుందో అది దొరకకపోవడం, అక్కడ ఏదైతే వాటికి ఏమైనా ఇబ్బందులు కలిగితే అనారోగ్యం కలిగితే
ఇమీడియట్గా దానిని అటెండ్ చేసేటటువంటి డాక్టర్ల యొక్క సమస్య ఉండడం, ఈ విధంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ప్రతి గోశాల కూడా. అవసరం ఉన్నంత వాటికి ఎంత దాని ఇవ్వాలనో అంత దాతలు ముందుకు రారు, కాబట్టి గ్రాసం కూడా అంత ఉండదు. ఒక్కొక్క విషయం మీద ఒకవేళ ఆలోచిస్తే వాస్తవంగా ఈ గోరక్షణ చేయడం ఎంత ఇబ్బందికరమో అని అనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి గో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే గోవును రక్షించడం ఎంత అవసరము. అంటే గావు లక్ష్మ, అంటే అన్ని ఐశ్వర్యాలకు ఆవు మూలం. ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, బుద్ధికి కావచ్చు, ప్రతిదానికి. శృతి బుద్ధ్యగ్ని కఫమేదో వివర్ధనం. ఆవు యొక్క పదార్థాలు తీసుకుంటే శృతి వస్తుంది, బుద్ధి వికాసం పొందుతుంది అని శాస్త్రం చెప్తుంది. అన్ని రోగాలకు నివారణ ఎక్కడైనా దొరుకుతుందంటే కేవలం గోవు యొక్క పదార్థాలతో దొరుకుతుంది. పంచగవ్యము తీసుకుంటే సమస్త రోగాలు పోతాయని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇన్ని విషయాలతోని కూడినటువంటి గోమాతను రక్షించుకోవడం మన అందరి యొక్క కర్తవ్యం ఉంది. కాబట్టి ఇబ్బందులు ఉన్నాయని దానిని ఆ కర్తవ్యంలో విసర్జించే అవకాశం కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఎంతవరకు ఒక వ్యక్తి ఒక ఆదర్శంగా తీసుకొని నిరంతరం ఇబ్బందులని ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఇబ్బందులను ఎట్లా నివారించుకోవాలి, మనం వాటికి సరైన సేవ ఏ విధంగా చేయాలి, నిజంగా ఆవుకు నిజంగా న్యాయం చేయగలుగుతున్నామా లేదా. హయత్ నగర్లో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. రిలయన్స్ డిజిటల్ షోరూం వద్ద వ్యక్తి మృతదేహం రక్తం మడుగులో పడి ఉండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతుడు హయత్ నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన నగేష్గా గుర్తించారు పోలీసులు. నగేష్ రిలయన్స్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త నగేష్ను అదుపులోకి తీసుకున్నారు హయత్ నగర్ పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న నగేష్ను రాత్రి జమీను మీద బయటికి తీసుకువచ్చారు బంధువులు. భార్య ఆత్మహత్య పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఎలాగైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో నగేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నగేష్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ అమ్మాయిని ఒక మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు, ఒక తిట్టలేదు. వచ్చినాము ఈ టైంకి వస్తే ఎప్పటికే గేట్ తీయమని చెప్తే అడిచినమాట. గేట్ కొడితే రాలేదు. అవతల ఇంటికి వెళ్ళింది, ఇవతల ఇంటికి దిగి పోయి పిల్లగాడు ఏడు చేసి ఆడ పడిపోయాడు. ఇంకా నా పెళ్ళం లేదు, చనిపోయిందమ్మా అని అంతా చేసుకున్నాం సార్. మా ఒక మాట లేదు, కొట్టు తిట్టలేదు. అంతలోనే నాకు బిడ్డనట్టు చంపుతారు, నేను కొడుకుని అట్లా చంపుతా అన్నారు సార్ వాళ్ళు. నా పిల్లగాని అలా అత్తోలే, నా పిల్లగాని నా బిడ్డనట్టు చంపారు, నా పిల్లగాని అట్లా చంపుతాం. ఎప్పటికైనా బతకనియను. నా కడుపెట్ల కాలేదు, నీ కడుపెట్ల కాలని చేసేస్తారు. చిన్న స్టేషన్లో ఈడ ఉన్న పిల్లగాడు బతున వచ్చి తీసుకొని వచ్చారు మా పెద్ద బావ, మా వాళ్ళు పెద్దోళ్ళు. ఇంటికి తీసుకొచ్చినాం. ఆయన అందరు వండుకున్నాం సారు, అందరు పండుకున్నాం. మేము ఎవ్వలేరు, మగ పిల్లలు కూడా. మా ఆయన కూడా ఏడ్చి అట్లనే వండుకోడు. నేను పిల్లగాడు దొక్కలు వేసుకుని, ఆ సన్న పిల్లగాని దొక్కలు వేసుకుని పండుకోను. మా పిల్లగాడు పండుకున్నాడు లే అనుకుని ఇట్లా అనుకున్నా. తెర్రసేపు ఇట్లా అడిచిన, ఇట్లా ఒరిగిన అంతే కథ. ఎప్పుడు పోయిండు తెలియదు. నాయన ఎవరు తీసుకొని చంపేసారు నా పిల్లగాని. ఆయన ఆ పిల్లగాని ఏడుపు చూసి పోయి పాల డబ్బాని పెడతాను పోయినా సార్. నేను ఏం చేసారు నాయన, 2 గంటల రాత్రి ఉంటే తేలాడుతున్నాను ఆయన. రాత్రి మస్తు కొట్టిరు నాయనాళ్ళు నా పిల్లగాని. నన్ను కొట్టిర్రు, నా పిల్లని కొట్టిర్రు, నా పిల్లని కొట్టిర్రు, నా కొడుకును. వల్లపు ఎల్లయ్య అనే వ్యక్తి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని కూతురు శిరీష అనే వ్యక్తి ఉరి వేసుకుని ఇంట్లో చనిపోవడం జరిగిందని, అటు విషయంపై ఎంక్వైరీ చేయమని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే అది 194 BNSS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఈ రోజు ఉదయం మాకు రిలయన్స్ మార్ట్ దగ్గర వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి మాకు తెలియజేయడం జరిగిందనగా, ఒక వ్యక్తి ఇక్కడ రక్తం మడుగులో పడి ఉండని తెలపగా మా పెట్రో కార్ వెహికల్ మరియు మేమంతా వెళ్ళి చూడగా ఆ వ్యక్తి రక్త మడుగులో పడి ఉండడం జరిగింది. అదే వ్యక్తిని మేము గుర్తించి నిన్న ఏదైతే శిరీష యొక్క కేసులో పిలిచినటువంటి నగేష్ గా గుర్తించడం జరిగింది. అది ఎలా జరిగిందనే ఉద్దేశంతో మేమంతా సీసీ ఫుటేజీని పరిశీలించి చూడగా అతను ఈ రోజు ఉదయం
ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ ఎక్కుతున్నట్లుగా కనిపించడం జరిగింది. అదే విధంగా బిల్డింగ్ నుంచి పడడం కూడా వీడియో ఫుటేజ్ లో క్లియర్ గా కనపడుతుంది. కాబట్టి మాకు తెలిసింది ఏందనగా నిన్న అతని భార్య ఎవరైతే శిరీష ఉందో చనిపోవడంతో మనస్తాపం చెంది ఈ రోజు అతను సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఫర్దర్ ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ లో మేము తమకు తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్స్ వ్యాపారి అరాచకం సృష్టించాడు. ఓల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన ఫైనాన్షియర్ సయ్యద్ ఖురేషీ అనే వ్యక్తికి 13 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. అవి తిరిగి ఇవ్వడం లేదని, దానికి సంబంధించి మీతో మాట్లాడాలని చెప్పి కిడ్నాప్ చేశారు. ఖురేషీ ఓల్డ్ సిటీ నుండి పిల్లర్ నెంబర్ 55 వద్దకు రాగా ఖురేషీని బెదిరించి కారులో ఎక్కించుకుని అక్కడి నుండి పాడి షరీఫ్ వైపుకు వెళ్లారు. వేగంగా వెళ్తున్న కారు పహాడి షరీఫ్ వద్ద బోల్తో కొట్టగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా కిడ్నాప్ భాగోతం బయటపడింది. పహాడి షరీఫ్ పోలీసులు గుడిమల్కాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగప్రవేశం చేసిన గుడిమల్కాపూర్ పోలీసులు 4 కిడ్నాపర్లలో 2 అదుపులోకి తీసుకోగా 2 పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు ఆ 2 రిమాండ్కు తరలించారు. అబ్దుల్ రెహమాన్ బానహీం సౌద్ బిన్ సైదీ అనే 2 నిందితులను ఈరోజు పోలీసులు రిమాండ్కు తరలించారు. डोर खोल दो। चलो बस बढ़िया ना। లేడీస్ హాస్టళ్లలోకి ఓ దొంగ చొరబడ్డాడు. అర్ధరాత్రి దాటక 2 లేడీస్ హాస్టల్లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్టాప్లతో పాటు విలువైన వస్తువులను చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్కు చెందిన సింధు నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ మధురానగర్లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో గత 5 ఏళ్ల నుండి ఉంటుంది. తన బ్యాగ్లో ల్యాప్టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్లను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరీ చేసి అక్కడి నుండి ఉడాయించాడు. తెల్లారాక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె మనస్వి నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మధురానగర్లోని రామరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్లో మనస్వి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ చొరబడ్డాడు. ల్యాప్టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్లోకి దొంగ చొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.